Good evening, money persons. Welcome to Daily Manisha number 717 powered by Dito, which is a spam-free insurance advisory platform. ఈ రోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని కూడా క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. అండ్ దానికన్నా ముందు ఈ రోజు ది లెజెండ్ రతన్ టాటా గారి బర్త్డే. రతన్ టాటా గారు ఒక గొప్ప బిజినెస్ మ్యానే కాకుండా ఏ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ కూడా. సో రతన్ టాటా గారికి మనందరి తరపున బర్త్డే విషెస్ అని చెప్తూ ఈ రోజు డైలీ మనిషిలోని మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని కూడా క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 371 పాయింట్స్ పెరిగి 72,410 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 123 పాయింట్స్ పెరిగి 21,778 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.67% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.55% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.47% పెరిగింది. నెక్స్ట్ టెస్లా ఇండియా ఎంట్రీ రిలేటెడ్ గా చాలా రోజుల నుంచి న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. కాకపోతే ఇండియన్ గవర్నమెంట్ టెస్లా మధ్యన కొన్ని డిఫరెన్సెస్ రావడం వలన ఈ టెస్లా ఇండియాలో ఎంటర్ అవడం అయితే లేట్ అవుతున్నట్లుగా న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ రీసెంట్ గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు యుఎస్ విజిట్ చేసినప్పుడు టెస్లా యొక్క ప్రమోటర్ అయినటువంటి ఎలన్ మస్క్ గారు నరేంద్ర మోడీ గారిని మీట్ అవ్వడం జరిగింది. ఆ టైంలోని టెస్లా ఇండియా ఎంట్రీ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ గానే టెస్లా యొక్క ప్రమోటర్ దగ్గర నుంచి కామెంట్స్ కూడా వచ్చాయి. ఈ రోజు టెస్లా ఇండియా ఎంట్రీ రిలేటెడ్ గా అయితే వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది. జనవరి మంత్ లోని గుజరాత్ లో జరగబోయేటువంటి గుజరాత్ వైబ్రెంట్ సమిట్ లోని టెస్లా వాళ్ళు వాళ్ళ ఇండియన్ ఎంట్రీ రిలేటెడ్ గా అనౌన్స్ చేయబోతున్నట్లుగా అండ్ టెస్లా వాళ్ళు గుజరాత్ లోనే వీళ్ళ ఫస్ట్ ఇండియన్ ఫ్యాక్టరీని అయితే సెటప్ చేయబోతున్నట్టుగా ఈ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ టెస్లా ఇండియాలోని వీళ్ళ ప్లాన్ ని సెటప్ చేసినట్లయితే దానివల్ల మన ఇండియాకి చెందినటువంటి వేరియస్ కంపెనీస్ అయితే బెనిఫిట్ పొందబోతున్నాయి. మెయిన్లీ చూసినట్లయితే ఆల్రెడీ టెస్లా వాళ్ళకి సోనా బిఎల్డబ్ల్యూ వాళ్ళు కొన్ని ప్రొడక్ట్స్ ని సప్లై చేస్తుంటారు. అది మనకి ఐడియా ఉన్నది కూడా. ఈవెన్ సోనా బిఎల్డబ్ల్యూ తో పాటుగా రీసెంట్ గా ఎథర్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఒక గ్లోబల్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతోని అగ్రిమెంట్ సైన్ చేసినట్టుగా చెప్పారు. ఆ టైంలో వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చేసరికి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే వీళ్ళు టెస్లాతోనే ఈ అగ్రిమెంట్ సైన్ చేశారని చెప్పి రిపోర్ట్ చేయడం జరిగింది. కాకపోతే మీడియా ప్లాట్ఫామ్స్ లో వచ్చినటువంటి న్యూస్ రిలేటెడ్ గా వాళ్ళు రెస్పాండ్ అవుతూ మేము ఇప్పుడే దీని రిలేటెడ్ గా ఏమీ కామెంట్ చేయలేం, బికాస్ సప్లయర్ తో ఉన్నటువంటి అగ్రిమెంట్ వలన మేము ఎవరన్నది బయటికి చెప్పలేమని చెప్పి కామెంట్ చేశారు. యాక్చువల్లీ ఈ టెస్లా యొక్క అగ్రిమెంట్ ఎలా ఉంటుందంటే వీళ్ళ సప్లయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టెస్లాకి సప్లై చేస్తున్నట్టుగా బయటికి అనౌన్స్ చేయకూడదు. మైట్ బి దానిలో భాగంగానే వీళ్ళు అనౌన్స్ చేయకపోయి ఉండొచ్చు. అండ్ వీళ్ళే కాకుండా ఈవెన్ సెన్సరా ఇంజనీరింగ్ వాళ్ళు కూడా టెస్లా దగ్గర నుంచి ఆర్డర్ విన్ అయినట్టుగా ప్రీవియస్ గానే అప్డేట్స్ వచ్చాయి. అండ్ అంతేకాకుండా రీసెంట్ గా అమీ ఆర్గానిక్స్ వాళ్ళు కూడా ఒక గ్లోబల్ ఈవీ కంపెనీతోనైతే అగ్రిమెంట్ సైన్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు. కాకపోతే వాళ్ళు టెస్లాతో సైన్ చేశారా లేదా అన్నది మనం చెప్పలేం. కానీ కాకపోతే వీళ్ళందరూ టెస్లాతో అగ్రిమెంట్ సైన్ చేశారా లేదా అన్నది మనకి క్లారిటీ అయితే ఎవరు, బికాస్ ఇందాక మాట్లాడుకున్నాం కదా టెస్లా యొక్క కండిషన్స్ అయితే అలా ఉంటాయి. ఈవెన్ ఈ కంపెనీసే కాకుండా టెస్లా ఇక్కడ గనక వాళ్ళ ఫ్యాక్టరీ సెటప్ చేసినట్లయితే కొన్ని కంపెనీస్ మీద టెస్లా సప్లైస్ రిలేటెడ్ గా డిపెండ్ అయి ఉండదు కదా. వేరియస్ కంపెనీస్ దగ్గర నుంచి టెస్లా అయితే ప్రొడక్ట్స్ కొనేటువంటి అవకాశం ఉంది. లైక్ బ్యాటరీస్ కావచ్చు, ఇంకా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూజ్ చేసేటువంటి అదర్ ప్రొడక్ట్స్ అవి కూడా కొనేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ టెస్లా ప్లాంట్ సెటప్ చేయడం వల్ల ఈ ఇన్ఫ్రాలో వర్క్ చేసేటువంటి చాలా కంపెనీస్ అయితే బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో చూడాలి, ఇప్పుడు న్యూస్ ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి కదా జనవరిలో ఈ అనౌన్స్మెంట్ ఉండొచ్చని. ఒకవేళ అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే ఇటువంటి స్టాక్స్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసేటువంటి అవకాశం కూడా ఉన్నది. నెక్స్ట్ నిన్న మన డైలీ మనీ షోలోని కెమికల్ సెక్టార్ రిలేటెడ్ గా ప్రభుదాస్ లీలాధర్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. అప్పుడు యాక్చువల్లీ ఫుల్ రిపోర్ట్ అయితే దొరకలేదు, ఓన్లీ కటింగ్ పేజ్ ఏదైతే ఉందో దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. దానిలో మా వ్యూ కూడా క్లియర్ గా షేర్ చేయడం జరిగింది. అగ్రి కెమికల్ అండ్ అలాగే కమోడిటీ కెమికల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి చైనీస్ కంపెనీస్ ఏవైతే కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేస్తున్నాయో దాని వల్ల ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఏవైతే మోట్ ఉన్నటువంటి కెమికల్ కంపెనీస్ ఉంటాయో వాటికి పెద్దగా ఇంపాక్ట్ ఉండదని షేర్ చేశాం కదా. ఈవెన్ ప్రభుదాస్ లీలాధర్ వాళ్ళు ఫుల్ రిపోర్ట్ లో కూడా వీళ్ళు ఏం చెప్తున్నారంటే మెయిన్లీ చైనా 2.0 వలన ఆగ్రో కెమికల్ స్పేస్ లోని మనం ఎక్కువగా ఇంపాక్ట్ చూసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలో మనం చూసామంటే ఏ కంపెనీస్ పైన ఎంత ఇంపాక్ట్ ఉండబోతుంది అన్నది కూడా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఏ కెమికల్ గ్లోబల్ డిమాండ్ ఎంత ఉన్నది అండ్ అలాగే కెపాసిటీ ఎక్స్పాన్షన్స్ ఎంత జరుగుతున్నాయి, వీటిలో ఇండియన్ పేర్స్ అంటే మన ఇండియన్ కంపెనీస్ ఏ ఉన్నాయి ఇంపాక్ట్ అయ్యేటువంటి కంపెనీస్ అన్నది వీళ్ళు షేర్ చేశారు. దీనిలో పిఏ ఇండస్ట్రీస్, బెస్ట్ ఆగ్రో, యూపీఎల్, ఇన్సెక్టిసైడ్స్ లాంటి కంపెనీస్ పైన అయితే ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది. దాంతోపాటు ఏ రిమైనింగ్ కంపెనీస్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అన్నది మీరు చూడొచ్చు. ఇక్కడ గ్లోబల్ డిమాండ్ ఎంత ఉందో డిమాండ్ కన్నా కూడా సప్లై పెరిగిపోయింది అనుకోండి, జనరల్ ఏం జరుగుతుంది ఆ కెమికల్ ప్రైస్లు కరెక్ట్ అవుతాయి కదా, ఆ ప్రైస్లు కరెక్ట్ అయినట్లయితే ఆ కంపెనీస్ మీద డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉంటుంది. సో దీంతో పాటుగా ఇంకా వీళ్ళు కెమికల్ సెక్టర్ రిలేటెడ్ గా ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కూడా షేర్ చేశారు. ఒకవేళ మీరు ఈ సెక్టర్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి ఈ రిపోర్ట్ ని చూడడానికి ట్రై చేయండి. ఈ రిపోర్ట్ ని ఈ రోజు ఈ వీడియో రిలీజ్ చేయకముందు మన టెలిగ్రామ్ ఛానల్ లో షేర్ చేస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లో లేనట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయ్యి ఈ రిపోర్ట్
రిపోర్ట్ ని డౌన్లోడ్ చేసుకోవడమే కాదు, ఈవెన్ మార్కెట్ టైంలోని మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ ని కూడా రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ ఈ రోజు సిఎన్బిసి వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. వీళ్ళ సోర్సెస్ ద్వారా తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని బ్యాంక్స్ ని వాళ్ళ క్రెడిట్ డిపాజిట్ రేషియోని 75% బిలోకి తీసుకురావాలని చెప్పి ఆదేశించినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. రీసెంట్ గా ఆర్బీఐ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా ఆర్బీఐ అన్సెక్యూర్డ్ లోన్స్ రిలేటెడ్ గా వాళ్ళకు ఉన్నటువంటి కన్సర్న్స్ అయితే రైజ్ చేయడం జరిగింది కదా. బ్యాంక్స్ దగ్గర అన్సెక్యూర్డ్ లోన్స్ పెరిగిపోతున్నాయని, వీటిని తగ్గించాలని చెప్పి ఆర్బీఐ అయితే బ్యాంక్స్ ని వార్న్ చేసింది. అండ్ వీటిపైన ఆర్బీఐ రీసెంట్ గా ఒక రిస్ట్రిక్షన్ కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆర్బీఐ కొన్ని బ్యాంక్స్ యొక్క క్రెడిట్ డిపాజిట్ రేషియో 75% కన్నా అబోవ్ ఉన్నదని, దాన్ని 75% బిలోకి తీసుకురావాలని చెప్పి బ్యాంక్స్ ని ఆదేశించినట్లుగా సిఎన్బిసి వాళ్ళైతే రిపోర్ట్ చేస్తున్నారు. దీనిలో మనం చూసినట్లయితే 75% అబోవ్ క్రెడిట్ డిపాజిట్ రేషియో ఉన్నటువంటి బ్యాంక్స్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తో పాటుగా యాక్సిస్ బ్యాంక్ కూడా ఉన్నది. ఒకవేళ ఆర్బీఐ దగ్గర నుంచి కనుక ఈ ఆర్డర్ వచ్చినట్లయితే ఇవన్నీ కూడా వాళ్ళ క్రెడిట్ డిపాజిట్ రేషియోని 75% బిలోకి తీసుకురావాల్సి ఉన్నది. అండ్ రిమైనింగ్ ఇక్కడ కనపడుతున్నటువంటి ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో ఈ బ్యాంక్స్ అన్నిటిది కూడా క్రెడిట్ డిపాజిట్ రేషియో 75% బిలో ఉన్నది కాబట్టి వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఆజాద్ ఇంజనీరింగ్ ఐపీఓ లిస్ట్ అయింది. ఈ ఐపీఓ ఈ రోజు సెషన్ లో BSE లో 710 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ ఐపీఓ ప్రైస్ 524 రూపీస్. అక్కడి నుంచి కొంత కరెక్ట్ అయ్యి చివరికి ఈ రోజు సెషన్ లో 677 రూపీస్ 10 పైసాకి క్లోజ్ అయింది. డే 1 రోజున ఈ స్టాక్ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి 29.22% రిటర్న్స్ డెలివర్ చేయడం జరిగింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మన మ్యూచువల్ ఫండ్ అండ్ డిమాట్ అకౌంట్స్ లోని నామినేషన్ గనక ఈ డిసెంబర్ 31 కల్లా అప్డేట్ చేయలేనట్లయితే ఇవి ఫ్రీజ్ అవుతాయని చెప్పి ప్రీవియస్ గానే సెబీ అనౌన్స్ చేసింది కదా. నిన్న కూడా మన వీడియోలో దీని గురించి ఒకసారి రిమైండ్ చేయడానికి ప్రయత్నించాం. అండ్ నిన్న ఈవినింగ్ దీని రిలేటెడ్ గా సెబీ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ నామినేషన్ లాస్ట్ డేట్ డిసెంబర్ 31 నుంచి ఇప్పుడు 2024 జూన్ 30th కి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఈ నామినేషన్ అప్డేట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది 2024 జూన్ 30th వరకు కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంది. స్టిల్ అంత టైం మన దగ్గర ఉన్నా కూడా మళ్ళీ మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీలో ఎవరైనా ఇప్పటి వరకు ఈ మ్యూచువల్ ఫండ్ అండ్ డిమాట్ అకౌంట్ లోని నామినేషన్ కనుక అప్డేట్ చేయలేనట్లయితే వెంటనే అప్డేట్ చేయడానికి ప్రయత్నించండి. నిన్న ఈ నామినీ అప్డేట్ గురించి మన డైలీ మనీ షోలో షేర్ చేసిన తర్వాత చాలా మంది ఈ నామినీ అప్డేషన్ ఎలా చేసుకోవాలని అడుగుతున్నారు. ఆల్రెడీ దీని రిలేటెడ్ గా మీ డిమాట్ అకౌంట్ లో నామినీ ఎలా అప్డేట్ చేసుకోవాలన్న ఒక వీడియోని మన మనీ పర్స్ క్లిప్స్ ఛానల్ లో రికార్డ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. ఒకవేళ ఆ వీడియోని మీరు చూడలేనట్లయితే ఈ రోజు డైలీ మనీ షో ఎండ్ కార్డ్ లో ఈ వీడియో ఉంచుతాను. ఒకసారి చెక్ చేసుకుని మీరు నామినీని అయితే అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళకి బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళకి ప్రీవియస్ గా 12 years పీరియడ్ కి గాను 921 స్టార్ బసెస్ ని సప్లై చేయడానికి వీళ్ళకి ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా నిన్న టాటా మోటార్స్ వాళ్ళు బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళకి 100 స్టార్ బస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సప్లై చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సో ఇంకా నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లోను రిమైనింగ్ బస్సెస్ ని కూడా వీళ్ళు సప్లై చేయబోతున్నారు. సో ఈ విధంగా స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్స్ దగ్గర నుంచి లార్జ్ స్కేల్ లో ఈ ఆర్డర్స్ ఏవైతే వస్తాయో అవి టాటా మోటార్స్ కి పాజిటివ్ కానున్నది. అండ్ ఒక స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇటువంటి ఆర్డర్ వచ్చింది అనుకోండి, రిమైనింగ్ స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర నుంచి కూడా ఇటువంటి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఎవ్రీ స్టేట్ లో ఉన్నటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లోని మాక్సిమం ఎలక్ట్రిక్ బస్సెస్ తోని పాత బస్సెస్ అయితే రిప్లేస్ చేయడానికి చూస్తున్నారు. కాబట్టి ఫ్యూచర్ లో కూడా ఇటువంటి ఎలక్ట్రిక్ బస్సెస్ రిలేటెడ్ గా టాటా మోటార్స్ వాళ్ళకే కాదు ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ ని సప్లై చేసేటువంటి కంపెనీస్ కి మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ LSAW అండ్ HSAW పైప్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి మ్యాన్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ మ్యాన్ ఇండస్ట్రీస్ వాళ్ళు హైడ్రోజన్ సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ కోసం అని చెప్పి ఏవైతే పైప్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేశారో ఈ పైప్స్ ని ఒక లీడింగ్ యూరోపియన్ రీసెర్చ్ సెంటర్ టెస్ట్ చేసినట్లుగా అండ్ ఈ టెస్ట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నౌ ఈ పైప్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా సేఫ్ గా హైడ్రోజన్ ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళకి సర్టిఫికేషన్ ఏదైతే వచ్చిందో అది కంపెనీకి చాలా బెనిఫిట్ అవుతుందని, దీనివల్ల వీళ్ళ ప్రొడక్ట్స్ యొక్క ఇన్నోవేషన్ అండ్ సస్టైనబిలిటీ రిలేటెడ్ గా వీళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్ అయితే అర్థం అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళ పైప్స్ రిలేటెడ్ గా ఈ టెస్టింగ్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది కదా, అది మ్యాన్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో మ్యాన్ ఇండస్ట్రీ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ PSU బ్యాంక్ అయినటువంటి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు NBFC అయినటువంటి కిసెట్సు సైసన్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతోని ఒక కో లెండింగ్ పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అయ్యారు. దీనిలో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి కాంపిటేటివ్ రేట్స్ కే MSME లోన్స్ ని ఇష్యూ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ కిసెట్సు సైసన్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి NBFC ఏదైతే ఉన్నదో వీళ్ళు ఆల్రెడీ వేరియస్ ఇండివిజువల్స్ అండ్ MSMEs కి లోన్స్ అయితే ఇష్యూ చేస్తుంటారు. అండ్ వీళ్ళు 18 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ లోని దగ్గరగా 40 లొకేషన్స్ లో వీళ్ళ సర్వీసెస్ ని ఆల్రెడీ ఆఫర్ చేస్తారు.
చేస్తున్నారు. వీళ్ళిద్దరూ కొలాబరేట్ అవడం ద్వారా ఈ లొకేషన్స్ అన్నిటిలో కూడా ఏవైతే ఎంఎస్ఎంఈస్ ఉంటాయో ఆ ఎంఎస్ఎంఈస్ అన్నిటికీ లోన్స్ ఇష్యూ చేయడం ద్వారా ఈ సెక్టర్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని అయితే వీళ్ళు క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో సెంట్రల్ బ్యాంక్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన అదానీ గ్లోబల్ లిమిటెడ్ మారిషస్ వాళ్ళు యుఏఈకి చెందినటువంటి సీరియస్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ లిమిటెడ్ అనేటువంటి ఒక కంపెనీతో కలిపి జాయింట్ వెంచర్ కంపెనీని ఫామ్ చేయబోతున్నారు. ఈ జాయింట్ వెంచర్ కంపెనీలోని అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ 49% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నట్లయితే ఈ యుఏఈకి చెందినటువంటి సీరియస్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ 51% స్టేక్ ని అయితే హోల్డ్ చేయబోతుంది. అండ్ ఈ జాయింట్ వెంచర్ కంపెనీని వీళ్ళు అబుదాబిలోని ఇన్కార్పొరేట్ చేయనున్నారు. ఈ జాయింట్ వెంచర్ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అలాగే సెక్యూర్డ్ బ్లాక్ చైన్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా వర్క్ చేయబోతున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. ఈ కంపెనీ డెవలప్ చేయబోయేటువంటి న్యూ ఎరా టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మన ఇండియా డిజిటల్ ఎకానమీ సైడ్ కంప్లీట్ గా మూవ్ అవడానికి ప్రయత్నిస్తుంది కదా, దానికోసం అని చెప్పి యూజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ L&T వాళ్ళు వీళ్ళ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోను అండ్ అలాగే కువైట్ లోను వేరియస్ ఈపీసీ వర్క్స్ రిలేటెడ్ గా ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. వీళ్ళు విన్ అయినటువంటి ఈ ఆర్డర్స్ లార్జ్ ఆర్డర్స్ గా వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు లార్జ్ ఆర్డర్స్ అంటున్నారంటే ఈ ఆర్డర్స్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 2500 నుంచి 5000 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ ఏదైతే వచ్చిందో ఇది L&T రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళు వాళ్ళ వేరియస్ బిజినెస్ లోని టోటల్ గా కలిపి 1566 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. దీనిలో వీళ్ళ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోని ఇండియా అండ్ అమెరికాలోని వీళ్ళ మల్టిపుల్ ఆర్డర్స్ అయితే విన్ అయ్యారు. దాంతో పాటు ఇండియాలోని వేరియస్ సివిల్ ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళ ఆర్డర్స్ ని విన్ అయ్యారు. అండ్ వీటితో పాటుగా ఇండియా అండ్ ఓవర్సీస్ లోని వేరియస్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు మల్టిపుల్ ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. ఈ టోటల్ ఆర్డర్స్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1566 crores. వీళ్ళు కంటిన్యూస్ గా ఆర్డర్స్ అయితే విన్ అవుతూ వస్తున్నారు. దీని ద్వారా వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. నెక్స్ట్ కోరమండల్ ఇంటర్నేషనల్ వాళ్ళకి తమిళనాడులో ఉన్నటువంటి ప్లాంట్ లోని రీసెంట్ గా అమోనియా గ్యాస్ పైప్ లైన్ లీక్ అయిందని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ అమోనియా గ్యాస్ పైప్ లీక్ ఏదైతే జరిగిందో దాంతోనే అక్కడ వీళ్ళ ప్రొడక్షన్ కొంత ఆగింది. ఇప్పుడు తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఈ లీక్ రిలేటెడ్ గా కంప్లీట్ గా వర్క్ చేసిన తర్వాత వీళ్ళ అమోనియం ఫాస్ఫేట్ పొటాష్ సల్ఫేట్ ప్లాంట్ రీస్టార్ట్ చేసుకోవడానికి వీళ్ళకి అప్రూవల్ ఇచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళకి అగైన్ అప్రూవల్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రొడక్షన్ అన్నది రీస్టార్ట్ జరుగుతుంది. కొంత టైం పాటు ఇక్కడ ఏదైతే వీళ్ళ ప్రొడక్షన్ ఆగిందో దాని వల్ల అయితే కంపెనీ పైన ఎటువంటి మెటీరియల్ ఇంపాక్ట్ ఉండదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళ ప్లాంట్ రీస్టార్ట్ చేసుకోవడానికి వీళ్ళకి ఇప్పుడు అప్రూవల్ వచ్చింది కాబట్టి ఇది కోరమండల్ ఇంటర్నేషనల్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 2024 ఇయర్ స్టార్ట్ అవబోతుంది కదా. సో ఈ 2024 లోని మంచి రిటర్న్స్ డెలివర్ చేస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి కొన్ని స్టాక్స్ ని అనలిస్టులు షేర్ చేయడం జరిగింది. అనలిస్టులు షేర్ చేసినటువంటి స్టాక్స్ రిలేటెడ్ గా ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు అయితే ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేశారు. దీనిలో మనం చూసినట్లయితే డామ్ క్యాపిటల్ వాళ్ళు 5 స్టార్ బిజినెస్ ఫైనాన్స్ ని పిక్ చేసుకున్నారు. అండ్ ఈ స్టాక్ ఇక్కడ నుంచి 41.7% రిటర్న్స్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే నెక్స్ట్ 3 to 5 years లోని ఇండియా గ్రోత్ ఏదైతే చూడనున్నదో దానివల్ల ఈ 5 స్టార్ బిజినెస్ వాళ్ళు కూడా స్ట్రాంగ్ గా బెనిఫిట్ పొందబోతున్నారని, దాంతోనే ఈ స్టాక్ అయితే 41% పెరిగేటువంటి అవకాశం ఉన్నదని వీళ్ళు షేర్ చేయడం జరిగింది. దీని తర్వాత ఈక్విరాస్ సెక్యూరిటీస్ వాళ్ళు రీసెంట్లీ లిస్టెడ్ ఐపీఓ అయినటువంటి ప్రోటీన్ జీఓవి టెక్నాలజీ స్టాక్ ఇక్కడ నుంచి 23% పెరగచ్చని షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ SMIFS వాళ్ళు 2024 లోని ఓరియంటల్ కార్బన్ అండ్ కెమికల్ స్టాక్ 31% పెరగచ్చని షేర్ చేయడం జరిగింది. అండ్ అలాగే సిస్టమాటిక్స్ వాళ్ళు సెలో వరల్డ్ స్టాక్ ఇక్కడ నుంచి 21.8% పెరగచ్చు అని చెప్పి వాళ్ళ వ్యూ ని షేర్ చేశారు. బట్ వీళ్ళు షేర్ చేసినట్టుగా ఈ స్టాక్ ఇక్కడ నుంచి ఇంత పెరిగిపోద్దా అంటే వీ డోంట్ నో. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ కండిషన్స్. జనరల్లీ అనలిస్టులు ఎలా షేర్ చేస్తారంటే వాళ్ళకి కొన్ని యూస్ ఉంటాయి కదా, మన ఎకానమీ ఇక్కడ నుంచి ఇలా గ్రో అవుతుంది, దానివల్ల ఇటువంటి కంపెనీస్ బెనిఫిట్ పొందబోతున్నాయని చెప్పి. సో దాని ప్రకారంగా వీళ్ళు ఈ స్టాక్స్ అయితే షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ కెనరా రెబాకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఇది కెనరా బ్యాంక్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ. ఈ కెనరా రెబాకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని ఇప్పుడు ఐపీఓకి తీసుకురావడానికి కెనరా బ్యాంక్ వాళ్ళ బోర్డు అయితే అప్రూవ్ చేయడం జరిగింది. సో ఈ కంపెనీని వీళ్ళు ఐపీఓకి తీసుకొచ్చినట్లయితే దాని ద్వారా వాల్యుయేషన్ పెరుగుతుంది కదా. సో అది కెనరా బ్యాంక్ కి పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో కెనరా బ్యాంక్ స్టాక్ లో పాజిటివ్ మూమెంట్ చూసాం. ఈ కంపెనీని ఐపీఓకి తీసుకురావాలంటే వీళ్ళు ఫస్ట్ సెబీ దగ్గర డిఆర్హెచ్పీ అది ఫైల్ చేయాలి. అండ్ సెబీ అప్రూవ్ చేసిన తర్వాత దాన్ని వీళ్ళు ఐపీఓకి అయితే తీసుకొస్తారు. సో ఈ కెనరా రెబాకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఇప్పుడు ఐపీఓకి రావడం వలన వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సెక్టర్ లో ఉండేటువంటి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా కొంత పాజిటివ్ గానే మనం అర్థం చేసుకోవచ్చు. బికాస్ వీళ్ళు కనుక కెనరా రెబాకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని
కొంచెం ఎక్కువ వాల్యుయేషన్ కి ఐపీఓకి తీసుకొచ్చారనుకోండి, ఆ టైంలోని ఈ సెక్టర్ లో ఉండేటువంటి అదర్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏవైతే రీజనబుల్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుంటాయో వాటిలో మనం పాజిటివ్ బస్ చూసేటువంటి అవకాశం ఉంది. మనం ప్రెసెంట్ చూసినట్లయితే హెచ్డిఎఫ్సి ఏఎంసీ అండ్ నిపాన్ ఏఎంసీ స్టాక్స్ లాస్ట్ ఫ్యూ మంత్స్ లో బాగానే ర్యాలీ అయ్యాయి. బట్ కానీ యూటీఐ ఏఎంసీ అండ్ ఆదిత్య బిర్లా ఏఎంసీ స్టాక్స్ మాత్రం ప్రెసెంట్ కొంచెం రీజనబుల్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఒకవేళ వీళ్ళు కెనరా రెబాకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని గనక కొంచెం హై వాల్యుయేషన్ కి తీసుకొచ్చినట్లయితే ప్రెసెంట్ అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నటువంటి యూటీఐ ఏఎంసీ అండ్ అలాగే ఆదిత్య బిర్లా ఏఎంసీ స్టాక్స్ లోని మనం పాజిటివ్ ర్యాలీ చూసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జొమాటో వాళ్ళకి జిఎస్టీ కౌన్సిల్ దగ్గర నుంచి ఒక బిగ్ షాక్ తగిలింది. వీళ్ళు అక్టోబర్ 2019 నుంచి 2022 మార్చ్ వరకు కస్టమర్స్ దగ్గర నుంచి ఏవైతే డెలివరీ ఛార్జెస్ ని కలెక్ట్ చేశారో ఆ డెలివరీ ఛార్జెస్ పైన జిఎస్టీని పే చేయలేదని చెప్పి జిఎస్టీ కౌన్సిల్ వీళ్ళ పైన అప్రాక్సిమేట్లీ 401 crores జిఎస్టీ డిమాండ్ అయితే రైజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళు జిఎస్టీని పే చేయాలనుకోండి, దానివల్ల కంపెనీ పైన ఇంపాక్ట్ పడుతుంది కదా. సో అది జొమాటో రిలేటెడ్ గా నెగిటివ్. దాంతో ఈ రోజు సెషన్ లో జొమాటో స్టాక్ లో అయితే మనం ప్రెషర్ చూసాం. దీని రిలేటెడ్ గా జొమాటో వాళ్ళ మేనేజ్మెంట్ రెస్పాండ్ అవుతూ ఈ డెలివరీ ఛార్జెస్ వీళ్ళు ఏవైతే కలెక్ట్ చేస్తారో దానికి తగినటువంటి సర్వీసెస్ వీళ్ళు ఆఫర్ చేశారని, సో ఈ జిఎస్టీ అయితే వీళ్ళు పే చేయని అవసరం లేదు, సో లీగల్ గా దీనిపైన మేము ప్రొసీడ్ అవుతామని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు లీగల్ గా అప్రోచ్ అయినట్లయితే ఫైనల్లీ వర్డిక్ట్ ఏమొస్తుంది అన్నది మనం చూడాలి. ఒకవేళ కోర్టు కూడా వీళ్ళు జిఎస్టీ పే చేయాలని కనుక చెప్పినట్లయితే అది జొమాటో రిలేటెడ్ గా నెగిటివ్ కాబోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సోలార్ ఎనర్జీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కేపీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ రిలేటెడ్ 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్, వీళ్ళ బోర్డు 30th డిసెంబర్ రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో డిసెంబర్ 30th రోజున వీళ్ళు ఏ రేషియోలో బోనస్ ఇష్యూ చేస్తారన్నది మనం చూడాలి. సెకండ్ అప్డేట్, వీళ్ళు 3 కంపెనీస్ కి అప్రాక్సిమేట్లీ 17.35 మెగావాట్ ప్లాంట్ ని సెటప్ చేసి కమిషన్ చేయడం జరిగింది. ఈ ప్లాంట్స్ కి చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ యొక్క అప్రూవల్ కూడా వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ దగ్గర నుంచి బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడం అండ్ అలాగే వీళ్ళ ప్లాంట్స్ కి కూడా అప్రూవల్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో కేపీఐ గ్రీన్ ఎనర్జీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ సౌత్ ఇండియన్ బ్యాంక్ వాళ్ళు రీసెంట్ గానే ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా నిన్న వీళ్ళ బోర్డు మీట్ అయ్యి రైట్స్ ఇష్యూ రూట్ ద్వారా 1750 crores ఫండ్ రైజ్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏ రేషియోలో రైట్స్ ఇష్యూ చేస్తారన్నది చూడాలి. ఈ ఫండ్ రైజ్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో సౌత్ ఇండియన్ బ్యాంక్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంట్ చూసాం. సో ఈ ఫండ్ రైజ్ ఏదైతే చేస్తారో అది వీళ్ళ బ్యాంక్ బిజినెస్ రిలేటెడ్ గా అది యూస్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ సోలార్ ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళ బోర్డు ఈ జనవరి 1st రోజున మీట్ అయ్యి ఫండ్ రైజ్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళు ఎంత ఫండ్ రైజ్ చేస్తారు అండ్ ఈ ఫండ్ ని దేనికోసం యూజ్ చేయబోతున్నారు అన్నది చూడాలి. రీసెంట్ గానే వీళ్ళు ఎలక్ట్రిక్ కార్ ని కూడా త్వరలోనే అన్వీల్ చేయబోతున్నట్టుగా చెప్పారు కదా. ఆ టైంలో మనం స్టాక్ లో కూడా పాజిటివ్ మూమెంట్ చూసాం. ఈ ఫండ్ రైజ్ ఏదైతే చేయబోతున్నారో దాన్ని వీళ్ళ బిజినెస్ గ్రోత్ కోసం యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ విండ్ ఎనర్జీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి సుజ్లాన్ ఎనర్జీ వాళ్ళ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్, వీళ్ళకి రాజస్థాన్ జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళ దగ్గర నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 2017-18 కి గాను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రిలేటెడ్ గా అప్రాక్సిమేట్లీ 1,36 lakhs జిఎస్టీ డిమాండ్ నోటీస్ అయితే వచ్చింది. సో ఈ డిమాండ్ నోటీస్ రిలేటెడ్ గా కంపెనీ అయితే లీగల్ గా అప్రోచ్ అవుతామని చెప్తుంది. ఫైనల్లీ వీళ్ళు లీగల్ గా అప్రోచ్ అయిన తర్వాత ఎటువంటి వర్డిక్ట్ వస్తుంది అన్నది మనం చూడాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళకి రీసెంట్ గా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు మరొక కొత్త ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇది వీళ్ళకి అప్రవా ఎనర్జీ దగ్గర నుంచి వచ్చినటువంటి రిపీట్ ఆర్డర్. ఈ ఆర్డర్ లో భాగంగా 3 మెగావాట్ ఈచ్ కెపాసిటీతో ఉన్నటువంటి 100 విండ్ టర్బైన్స్ అయితే వీళ్ళు సప్లై చేయబోతున్నారు. వీడియోని క్లోజ్ చేసే ముందు అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అలర్ట్. ప్రతి ఒక్క ఫ్యామిలీలోని ఆ ఫ్యామిలీ ఎర్నింగ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. బికాస్ ఆ ఎర్నింగ్ పర్సన్ కి ఏదైనా జరిగింది అనుకోండి, ఆ ఫ్యామిలీ ఫైనాన్షియలీ స్ట్రగుల్ అవుతుంది కదా. అలా ఫైనాన్షియలీ స్ట్రగుల్ అవ్వకుండా ఉండాలంటే మనకి టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నదనుకోండి, ఆ టర్మ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే వచ్చేటువంటి మనీ ద్వారా ఆ ఫ్యామిలీ ఫైనాన్షియలీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉంటుంది. సో అందుకనే ప్రతి ఒక్కరికి కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఉండడం అన్నది మ్యాండేటరీ. మీరు ఇప్పటి వరకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోలేనట్లయితే వెంటనే తీసుకోవడానికి ప్రయత్నించండి. మీకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కింద డీటెయిల్ యొక్క లింక్స్ అయితే మన ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ లోను కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ కంఫర్టబుల్ టైంలో మీరు కాల్ బుక్ చేసుకున్నట్లయితే డీటో వాళ్ళ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు కాల్ చేసి టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తారు. ఈవెన్ వీళ్ళు తెలుగులో కూడా వాళ్ళ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ డౌట్లు అన్ని కూడా క్లియర్ చేసిన తర్వాత మీరు ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వాలంటే ప్రొసీడ్ అవ్వచ్చు, లేకపోతే లేదు. బట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉండడం అనేది మ్యాండేటరీ. సో ఇప్పటివరకు మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నట్లయితే వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఈ రోజు వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.